హలో, అక్కడికి చేరుకున్నారా? ఓకే, ముందు దాన్ని బయటికి తీసుకురా, జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పడకు, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. దాన్ని అక్కడి నుంచి తీసేసి దీన్ని పెట్టే. నేను చెప్పినట్టే చెయ్యి, పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. మాధురి, నీకు విషయం చెప్పనా? మన ఇద్దరం ఎప్పటి నుంచి ఈ ఏరియాకి వద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. మరి ఇప్పుడైనా ఓకే చెప్తావా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు చెప్తావా? అరే, ఎందుకలా అనుకుంటావు? నా ఉద్దేశం ఏంటంటే, ఇంత అందమైన అబ్బాయితో నడుస్తుంటే అమ్మాయిలు అసూయ పడతారు కదా. ఒక్క నిమిషం. నిన్నేమో నా ఫేస్ చూసి డొనాల్డ్ డక్ లా ఉందంటావా? మళ్ళీ ఇంతలోనే నేను అంత హ్యాండ్సమ్ ఎలా అయిపోయాను? అరే, అదంతా పట్టించుకోకు. ఓ మై గాడ్, అయిపోయింది నా పని. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎప్పుడు నీతో ఇంతే హ్యాపీగా ఉండాలని. భలే స్మార్ట్ గా మాట్లాడుతున్నావే. నీకేమైంది ఈరోజు వితవితగా మాట్లాడుతున్నావు? నువ్వు పక్కన ఉంటే ఇంకేం కావాలి నాకు? అదిగో అలా చూడు, అక్కడ ఫోటో స్టూడియో ఉంది కదా, అందులో ఒక స్పెషల్ ఉంది. అందులో నువ్వు కూర్చొని నీ అంతటి నువ్వే ఫొటోస్ తీసుకోవచ్చు. అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్ గా వస్తాయి. ఏంటి, మన ఫోటో మనమే తీసుకోవచ్చా? ఇంకా నువ్వు 5-6 ఫోటోల కంటే ఎక్కువగా తీసుకోవాలి. నువ్వు అందులో చాలా అందంగా ఉండాలి. ఎలా ఉండాలంటే మహేష్, సిద్ధార్థ్, ఇంకా చాలా చాలా యాంగిల్స్ లో తీసుకోవాలి. ఓకే, చెప్పాను కదా, చాలా అందంగా తీసుకోవాలి. ఇదిగో ఎలా ఉంది స్టూడియో. ఏ బాబు, ఇతన్ని ఎంత అందంగా చూపించాలంటే, మొన్న నేను వచ్చి ఫోటోలు తీసుకున్నాను కదా, అలాగా. మీరు ఎవరు? అరే, ఇంత తొందరగా మర్చిపోయారా? మొన్న వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడారు కదా. ఓహో, అవే 5-5 ఫోటోలు, మొత్తం కలిసి 10 ఫోటోలు. అవునవును, గుర్తొచ్చింది, మీరే కదా దగ్గరుండి మరి మీ ఫోటోలన్నీ తీసుకెళ్లారు. ఇవే ఫోటోలు. ఇదిగోండి, తీసుకోండి. అరే, నువ్వు ఇంకా అక్కడే నిల్చున్నావేంటి? రా, ఇంకా విను. ఇంతకు ముందు నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఆ ఫోటోలు ఎలా ఉండాలనేది. మహేష్, సిద్ధార్థ్ వాళ్ళలా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలి. ఓకే ఓకే, అలాగే. గుర్తుపెట్టుకో. ఇవి తీసుకోండి, వీటిని ఒక్కొక్కటిగా ఆ బాక్స్ లో వేయండి. ఇమీడియట్ గా మీ ఫోటో బయటకు వస్తుంది. అది ఎలానో చూపిస్తాను, రండి. ప్లీజ్ కమ్. చూడండి, దీంట్లో కాయిన్ వేయండి. ఈ స్క్రీన్ లో మీ ఫేస్ కనపడుతుంది. ఓ మంచి పోజ్ ఇవ్వండి, వెంటనే ఈ కెమెరా క్లిక్ అవుతుంది. ఇంకేముంది, ఆ తర్వాత వెంటనే మీ ఫోటో బయటకు వస్తుంది. అంతేనా? అవును. ఎందుకంత కంగారు పడుతున్నావు? లోపల నువ్వు ఒక్కడవే ఉండేది, నేను బయట నిలబడి ఉంటాను. సరే సరే, నువ్వు నవ్వడం ఆపితే తర్వాత ఏం చేయాలో చూద్దాం. బస్, మరి 2 ఫోటోలు వస్తుంది. మళ్ళీ ఇంకో కాయిన్ వేయండి, పోజ్ ఇవ్వండి. మీరు కాయిన్స్ వేసే కొద్దీ ఫోటోలు వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఓకే ఓకే. హాయ్. ఏయ్, నువ్వు అక్కడి నుంచి వెళ్తావా లేదా? ఓకే. వావ్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా? ఓకే ఓకే. అచ్చా మహేష్ లా ఉన్నావు. మోక్ష, ఏమైంది? ఏమైంది మేడం? చేశారు. ఇప్పుడేం చేయాలి? ఎవరు చంపేశారు? వెంటనే సేడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. కళ్ళు మాయమవడం ఏంటి? అదే నేను ఆలోచిస్తున్నాను, అసలు ఇతని కళ్ళు ఏమయ్యాయా అని. ఓ ఫోటో తీసుకుందామని ఫోటో స్టూడియోకి వచ్చిన వాడి మర్డర్ జరగటం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇతని శత్రువు ఎవరో తెలుసుకుందాం పద. హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? నేనైతే ఇక్కడే ఉన్నాను సార్. లోపలికి వెళ్ళలేదా? లేదు సార్, కావాలంటే ఈవిడ అడగండి, ఈవిడ కూడా బయటే కూర్చున్నారు. నువ్వు కూడా లోపలికి వెళ్ళలేదా? సార్, మేము అక్కడి నుంచి ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. అక్కడి నుంచి ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. అంటే లోపలికి ఎవరూ వెళ్ళలేదు? లేదు సార్. మీకు నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ఏంటి సార్ మీరు అనేది? సైకోలా కనిపిస్తున్నానా? లేదు సార్. మీరిద్దరు బయటే ఉన్నారు,
లోపలికి ఎవరూ వెళ్ళలేదు. మరి అతని హత్య ఎలా జరిగింది? అతని కళ్ళు ఎవరు పీకేశారు? తెలీదు సార్. నేనైతే ఇక్కడే ఉన్నాను. నాకు తెలిసి అతని 2 కళ్ళ మీద ఎవరో కావాలని షూట్ చేసి చంపినట్టున్నారు సార్. షూట్ చేశారా? మీకేదైనా శబ్దం వినిపించిందా? లేదు సార్. గాలి కబుర్లు చెప్తున్నారా? ఇంతలా గాయమైందేంటి? సార్ అభిజిత్ సార్ ఇతన్ని 2 కళ్ళ మీద షూట్ చేశారు సార్. దారుణంగా బుల్లెట్ కళ్ళలోకి దూరి బయటికి దూసుకు వెళ్ళిపోయింది సార్. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ఈ హత్య జరిగింది అంటే. అరే ఈమెకేమైంది? ఏంటి కింద పడిపోయింది? ఏమండి లేవండి, జాగ్రత్తగా జాగ్రత్తగా. మెల్లిగా జాగ్రత్త. నెమ్మదిగా. ఏమైంది? ఇక్కడ కూర్చోండి. రండి. ఏమైంది అమ్మాయికి? జాగ్రత్తగా. ఉన్నట్టుండి తను ఎందుకో కింద పడిపోయింది సార్. ఇప్పుడు బానే ఉన్నారా? మనీషా, ఈవెన్ని త్వరగా సార్. హాస్పిటల్ తీసుకువెళ్ళు. ఆ బాడీని పోస్ట్ మార్టం కు పంపించు. ఓకే సార్. ఆర్ యు ఆల్ రైట్? యా ఐఎమ్ ఓకే. అభిజిత్, అసలు ఈ బుల్లెట్స్ ఎలా వచ్చుంటాయి? సార్ ఖచ్చితంగా ఇక్కడ ఎవడో ఒకడు ఉండాలి. వాడే ఇతన్ని షూట్ చేసి చంపాడా? నాకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ డోర్ ఉంది. క్లోజ్ చేస్తుంది. ఇక్కడి నుంచి కూడా దాటలేదు సార్. నీకు ముందే తెలుసు కదా ఇక్కడ డోర్ ఉన్న సంగతి. కానీ సార్ అది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. అలాగా? ఈ స్టూడియో మాయాద్వీపంలో ఉంది సార్. ఇక ఇక్కడున్న ఈ డోర్ ఎవరికీ కనపడకుండా ఫోటో తీయడానికి ఉపయోగపడుతుంది. ఎవరొచ్చారు ఇక్కడికి? ఎవరొచ్చారో చెప్పు. సార్ మేమిద్దరం ఇక్కడే బయటే కూర్చున్నాం సార్. ఇక్కడ ఎవరూ లేరు సార్. అసలు ఇక్కడికి ఎవరు రాలేదు సార్. ఎవరు లేకపోతే మర్డర్ ఎలా జరిగింది చెప్పు. అంతా క్లోజ్ చేసింది. ఎక్కడా దారి లేదు. అభిజిత్, బుల్లెట్స్ వచ్చాయి అంటే ఇక్కడ ఉండాలి కదా. బుల్లెట్స్ కళ్ళలోంచి దూసుకుపోయాయి. అవి ఇక్కడే ఉండుంటాయి. ఇతను ఇక్కడ ఇలా కూర్చున్నాడు. బుల్లెట్స్ కళ్ళలో తగిలి వెనక్కి దూసుకుపోయాయి అంటే ఇలా చూడు సార్. బుల్లెట్స్ తగిలిన గుర్తులు. బుల్లెట్స్ ఇక్కడ తగిలి కింద పడ్డట్టున్నాయి. బుల్లెట్స్ ఇక్కడ తగిలాయి అంటే ఇటువైపు నుంచే దూసుకొచ్చి ఉంటాయి. ఎదురుగా కెమెరా మాత్రమే ఉంది. అంటే బుల్లెట్స్ కెమెరాలోంచే వచ్చాయన్నమాట. కెమెరాలోంచా? కెమెరాలో తేడా ఏం కనపడలేదు సార్. కెమెరా సరిగానే ఉంది కానీ నా బుర్ర మాత్రం తిరిగిపోతుంది. అభిజిత్, ఇప్పుడు నా బుర్ర సెట్ అయింది. ఇంత త్వరగానా సార్? అవును, ఒకసారి వాసన చూడు, నీకు సెట్ అవుతుంది. సెట్ అయిందా? ఎస్ సార్, నాకు కూడా బ్రెయిన్ సెట్ అయింది. ఏదైనా స్మెల్ వస్తుందా? ఎస్ సార్, ఇక్కడ నుంచే గన్ పౌడర్ స్మెల్ వస్తుంది. అంటే దీని అర్థం బుల్లెట్ దూసుకొచ్చింది ఇక్కడి నుంచే. ఈ కెమెరాలోంచి కాదు, వేరే కెమెరా అయి ఉంటుంది. త్వరగా బుల్లెట్స్ను వెతికి మన హీరోని బ్యూరోకు తీసుకుపదండి. స్టూడియోలో ఫైరింగ్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నా చెప్పు. ఏ బుల్లెట్స్ గురించి సార్ మీరు మాట్లాడేది? ఏ బుల్లెట్స్ అంటున్నావా? అతని 2 కళ్ళు పేలిపోయాయి. ఏమీ తెలియనట్టు ఏ బుల్లెట్స్ అని అడుగుతున్నావా? సార్ అసలు నాకేమీ తెలియదు సార్. ఆ బుల్లెట్స్ ఎలా దూసుకొచ్చాయి
నన్ను నమ్మండి సార్. 2 బుల్లెట్స్ మాకు అక్కడ దొరికాయి. నిజంగా నాకేం తెలియదు సార్. అచ్చా, తెలీదు అంటావు. కనీసం గన్తో షూట్ చేసినప్పుడైనా ఏం జరుగుతుందో తెలుసా నీకు? తెలియదు సార్. ఎంతలా సౌండ్ వస్తుందంటే దానివల్ల ప్యాంటు తడిచిపోద్ది. ఆ సౌండ్కే పై ప్రాణాలు ఆగిపోయి బాల్చి తన్నేస్తారు తెలుసా? సార్ ప్లీజ్ సార్, నన్ను అలా భయపెట్టకండి సార్. నీకు ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతురా. అతని కళ్ళు ఏమయ్యాయో చెప్పు. సార్ 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 నాకేం తెలియదు సార్. తెలీదా నీకు? తెలీదా? గన్ ఎక్కడ షూట్ చేశారు? నిజంగా నాకేం తెలియదు ఎక్కడి నుంచి షూట్ చేశారో చెప్పు. అభిజిత్ అలా చేయొద్దు. చెప్పకపోతే పుచ్చు పేరు సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. అభిజిత్, అభిజిత్ అతను చనిపోతాడు. పోయాడా? నేను చెప్పాను కదా సార్, తడిచిపోయి ఉంటుంది. చూడు, ఏమయ్యాడో తెలుస్తుంది. లేనాయన, నిజంగా కెమెరాలో బుల్లెట్స్ ఉంటాయని నాకు అసలు తెలియదు సార్. ఏ కెమెరాలోంచి? దీంట్లో నుంచా? కాదు సార్, అది ఆ కెమెరాని ఎవరో ఒక అతను నాకు ఇచ్చాడు సార్. నిజం సార్. ఎవరా వ్యక్తి? నేను అతన్ని సరిగ్గా చూడలేదు సార్. ఒకరోజు రాత్రి ఆ వ్యక్తి మా స్టూడియో వెనకాల సందులోకి రమ్మని అక్కడ నాకు 15,000 రూపాయల క్యాష్ ఇచ్చాడు సార్. నాకు 15,000 రూపాయల? అంత డబ్బు నీకు ఇవ్వటమే కాకుండా కెమెరా కూడా ఇచ్చాడా? అవును సార్. అంతేకాదు సార్, మా ఫ్రెండ్ ఒక అతను స్టూడియోకి వస్తాడు, ఈ కెమెరాతో అతని ఫోటోలు తీయమన్నాడు సార్. మరి ఆ కెమెరా ఎక్కడ? దాన్ని నేను బయటపడేశాను సార్. చెడగొట్టాడు, మొత్తం చెడగొట్టేశాడు. వాట్? నీకేమైనా పిచ్చా? అంటే నువ్వు చెప్పేది ఓ వ్యక్తి నీకు 15,000 రూపాయలు ఇచ్చాడు, దాంతోపాటు ఓ కెమెరాను కూడా ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆ కెమెరాతోనే ఫోటో తీయమని నీకు చెప్పాడు కదా? అవును సార్. మరి తమరికెలా తెలిసిందే ఆ చనిపోయిన వ్యక్తి ఆ డబ్బులిచ్చిన వ్యక్తికి ఫ్రెండు అన్న సంగతి? అతను స్టూడియోకి వస్తున్నాడని నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్. నిజమా? ఆర్ యు ఆల్ రైట్? ఇదా కంచుకోట రహస్యం. తనే అతన్ని అక్కడికి తీసుకొచ్చిందనమాట. సార్, ఆ అమ్మాయి ఇదంతా చేసినట్టుంది. మన మనీషాకు వెంటనే ఫోన్ చేయి, ఆ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పు. సార్. పద, అసలు ఆ కెమెరాని ఎక్కడ పడేశారో చూపిద్దు గాని పద. ఎస్ సార్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయిందా? ఓకే సార్, నేను చూసుకుంటాను. ఎస్ సార్. అరే, ఈమె ఎక్కడికి వెళ్ళింది? అభిజిత్, ఏం దొరికింది? గన్నా? గన్నా? ఈ గన్ను ఇందులోకి ఎలా వచ్చింది? అసలు దీన్ని ఎవరిందులో పడేశారో ఏమో. సార్,
కెమెరా కూడా దొరికింది సార్. సరేలే, చివరి కెమెరా దొరికింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఆ వ్యక్తి మరణించింది ఈ కెమెరాతోనా కాదా అని. అభిజిత్ సార్, ఈ కెమెరాతో ఫోటో తీ. జాగ్రత్త. ఎస్ సార్. ప్రణీత్, కాస్త దూరంగా ఉండు. కానీ సార్, ఈ కెమెరాలో బుల్లెట్స్ ఎక్కడున్నాయి? అదే కదా ప్రణీత్, అర్థం కావట్లేదు. ఓసారి క్లిక్ చేసి చూడు. ఎస్ సార్. ప్రణీత్, సైడ్ ప్లీజ్. ఎస్ సార్. సార్, అసలు బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయో నేను చూస్తూ ఉంటాను సార్. సార్, నాకు అన్నీ రెండుగా కనిపిస్తున్నాయి సార్. ఇందులో నుంచి ఫైర్ లాంటిది వచ్చినట్లేదు సార్. ఇంకోసారి ఆన్ చేసి చూడు. ఎస్ సార్. కేర్ఫుల్. సార్, నేను ట్రై చేయనా? ఓకే, నువ్వు వచ్చి తీ. దీని సంగతి ఏంటో మేము చూస్తాం. జాగ్రత్త సార్. గణపతి బప్ప మోరియా. అరే, ఏం కాలేదు సార్. ఇంకోసారి క్లిక్ చేయి. కానివ్వమంటారా? కానీ ఇంకోసారి క్లిక్ చేయి. లేదు సార్, నాకు తెలిసి ఈ కెమెరాతో అయి ఉండదు. సరిగ్గా బుల్లెట్స్ కళ్ళలోంచి దూసుకెళ్ళాయి. హత్య జరిగింది ఈ కెమెరాతోనే. ఈ కెమెరా నుంచి బుల్లెట్స్ రిలీజ్ అయ్యి కళ్ళ మీదే ఎందుకు షూట్ చేస్తున్నట్టు? ఒకవేళ మర్డర్ చేయాలనుకుంటే ఎక్కడైనా షూట్ చేయొచ్చుగా. అవును, అక్కడే ఎందుకు చేస్తున్నట్టు? కళ్ళలోనే ఎందుకు? నిజానికి ఈ చనిపోయిన వ్యక్తి కళ్ళు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఈ రకమైన కళ్ళు ఉన్న వాళ్ళు ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఈ కళ్ళలోనే ఏదో రహస్యం ఉంది. ఈ హత్యకు కారణం ఈ కళ్ళే అయి ఉంటాయి అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ కళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుంటాడు సార్. ఓ వివేక్, రా రా. మన వివేక్ స్పెషల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చాడు. వివేక్, నువ్వేదో ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నావేంటి? ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా శరీరంలో ప్రతి పార్ట్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు సార్. కొంతమంది కళ్ళకని, రీసెంట్గా ఒక ఫిల్మ్ స్టార్ అయితే ఫేస్ కూడా చేయించుకున్నాడట సార్. ఇకపోతే జెనిఫర్ లోపేజ్ అయితే ఏకంగా తన నడుముకి ఇన్సూరెన్స్ చేయించుకుందంట సార్. ఏంటి, నడుముకి ఇన్సూరెన్సా? సార్, విచిత్రంగా ఉంది. ఎందుకు ఈవిడెవరు? అంటే వివేక్, నీ ఉద్దేశంలో ఇతను ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు అంటావా? కరెక్ట్గా చెప్పలేం కానీ అయ్యుండొచ్చు సార్. నువ్వు ఈ ఫోటోను తీసుకొని వెళ్ళు. ఈ చనిపోయిన వ్యక్తిది. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. ఇతని కళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలుసుకో. ఎస్ సార్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మీ సెలక్షనే కదా సార్. సార్, మోక్ష తన కళ్ళకి చేసిన 3 ఇన్సూరెన్స్ పాలసీలు దొరికాయి సార్. ఇతనే ఆ ఇన్సూరెన్స్ చేసిన ఏజెంట్ సార్. పేరు థామస్. ఇతన్ని చాలా కష్టపడి పట్టుకున్నాను సార్. చాలా మంచి పని చేశావు వివేక్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ కాలంలో ఎవరికి సేఫ్టీ లేదు సార్. జుట్టు నెరిసిన వాడికి ప్రాబ్లమే, జుట్టు నెరవని వాడికి కూడా ప్రాబ్లమే. అందుకే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్. అయినా ఇది చాలా ఈజీ సార్. వెరీ సింపుల్గా దీని మీద సైన్ చేయండి చాలు. మేము నిన్ను ఇక్కడికి పిలిపించింది ఓ హత్య కేసులో ఎంక్వైరీ కోసం, ఫాములు నింపడానికి కాదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది, ఆ చనిపోయిన వ్యక్తి కళ్ళకి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకున్నాడు? అవును, చేశాడు సార్. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే మీరు చేయండి సార్. ఒకవేళ ఏదైనా బుల్లెట్ తగిలి మీరు కూడా పైకి పోయారనుకోండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కదా. నేను అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పు. ఇదైతే చాలా పెద్ద సీక్రెట్ సార్. చెప్పడం చాలా కష్టం. ఏ అలాంటిదే లేదు సార్. ఏం లేదు, చెప్పడం అయితే కష్టం సార్. అది సరే గాని కనీసం ఇదైనా చెప్తావా? ఆ వ్యక్తి చనిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి చెందుతాయి? ఆ విషయం అయితే ఇప్పుడే చెప్తాను.
డబ్బులని బ్యాంక్ వాళ్ళకి వెళ్తాయి సార్. బ్యాంకుకా? ఏ బ్యాంకుకు? ఎస్డిజి బ్యాంక్. అతను పనిచేసేది అక్కడే కదా. ఆ బ్యాంక్ వాళ్ళే అతని కంటికి ఇన్సూరెన్స్ చేయించారు. ఓ బ్యాంకు వాళ్ళు తన ఎంప్లాయీకి ఎందుకలా ఇన్సూరెన్స్ చేయించుంటారంటావు? ఆ విషయం అయితే మీరు ఆ బ్యాంక్ వాళ్ళని అడగాలి. ఎవరైనా పిచ్చి పిచ్చి పెరిగేసారా తల ఉచ్చులా పేలిపోతారు. ఏంటో చూస్తున్నావు? డబ్బు మొత్తం తీసి బ్యాంకులో సర్దురా. నా మాట వినండి. ఇది ప్రజల సొమ్ము. అమ్మాయి డబ్బులైతే నాకేంట్రా? ఇది బ్యాంకులో సర్దు. ఏదో కాల్చి పడేస్తా. ఎవరయ్యా మీరంతా? ఏం చేస్తున్నారు? నేను పోలీసులు పిలుస్తాను. ఎవరు? చెప్పు ఎవరు? నా దగ్గర రావద్దు. వద్దు. వద్దు. నన్ను కాల్చొద్దు. నేను ఇవ్వను. ఎవరైనా అరిచారో చంపేస్తా. మీరు కాముగా ఉంటే మా పని మేము చేసుకుని వెళ్తాం. ఎవరు ఫైరింగ్ చేసింది? చచ్చిపోతారు మా చేతుల్లో. ఏడుగుడ్ల వాడా వెంకట్రావడా. అయ్యో సరైన సమయంలో వచ్చారు సార్. మీరు రాకపోతే అసలు ఏం జరిగేదేమో. మా ప్రాణాలు కూడా పోయి ఉండేవి. ఇంతకీ మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. మీ ఎంప్లాయీ మూలంగా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎవరి కారణంగా? మీ ఆఫీసులో ఎవరైనా మోక్ష అనే వ్యక్తి జాబ్ చేస్తున్నాడా? అవును. ఏమైంది అతనికి? అతను చనిపోయాడు. ఏంటి? మోక్ష చనిపోయాడా? ఎలా జరిగింది? ఎప్పుడు చనిపోయాడు? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక మాకు లేదు. మీరొక్క విషయం చెప్పండి. మోక్ష కళ్ళను ఇన్సూరెన్స్ చేయించేంత స్పెషాలిటీ అతని కళ్ళలో ఏముందో చెప్పండి. ఆ విషయాలు ఇప్పుడు అడుగుతున్నారేంటి మీరు? అతని కళ్ళకు ఎందుకు ఇన్సూరెన్స్ చేయించారు? అతను మా ఫారిన్ కరెన్సీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి చేయించాం. అది కాకుండా ఈ బ్రాంచ్ ఫారిన్ కరెన్సీకి ఇంపార్టెంట్ బ్రాంచ్ కాబట్టి చేయించాల్సి వచ్చింది. ఇదిగో చూడండి, ఈ లాకర్స్ లోనే మా దగ్గర ఉన్నటువంటి టోటల్ కరెన్సీ డాలర్స్ అన్ని పెడతాం. ఇక దీన్ని తెరవాలంటే మోక్ష కంటితోనే సాధ్యం అవుతుంది. ఓ, ఈ కారణంగానే మోక్ష కళ్ళను పేల్చి పారేశారన్నమాట. దీన్ని మాకోసారి ఓపెన్ చేసి చూపించు. ఇప్పుడు తెరవటం ఎలా సాధ్యం? మోక్ష చనిపోయాడు కదా. మోక్ష కంటిని ఈ స్కానర్ మీద పెడితేనే ఈ లాకర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. లేకపోతే సాధ్యం కాదు. ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మేము ఓపెన్ చేస్తాం. ఎందుకంటే అతను చనిపోవడం వెనుక రహస్యం ఇందులోనే ఉంది కనుక. ఇప్పుడు బాగానే ఉంది సార్. మీరు కరెక్ట్ టైంలో హాస్పిటల్లో చేర్పించారు. థ్యాంక్ యూ సార్. నేను చాలా ప్రయత్నించాను సార్, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని కాపాడడానికి. ఓ బాధ్యత గల వ్యక్తి ఏ పని అయితే చేయాలో అదే నువ్వు చేశావు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఎలా ఉంది? అయ్యో ఓకే. చాలా నొప్పిగా ఉంది మేడం, తట్టుకోలేకపోతున్నాను. నెమ్మదిగా అదే తగ్గిపోతుంది. ప్రాణాలతో బయటపడ్డారు, అదే సంతోషం. సార్ అశోక్ గారు వచ్చారు సార్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. మొత్తానికి ప్రొజెక్టర్ తీసుకొని వచ్చారు. దాని గురించి నా గురించి మాట్లాడటం ఎందుకు? ఎందుకే నేను ఓపెన్ చేయవలసిన లాకర్ ఎక్కడ ఉంది చెప్పండి. అదిగో అక్కడుంది. ఓ వాట్ ఏ బ్యూటీ. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని కిటుకు తెలిసిందిలే. ఇంతకీ లాకర్కి సంబంధించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? అతనిప్పుడు పైలోకంలో ఉన్నాడు. ఓ ఐమ్ సారీ. ఆ వ్యక్తికి సంబంధించి ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇదిగోండి. వెరీ గుడ్. ఇతని పేరేంటి? మోక్ష. మోక్ష. ఇది సరిపోతుంది సార్? చూద్దాం చూద్దాం. ఇప్పుడు నేను మోక్ష కన్ను లేయర్ని తీసుకుని ఆ లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇందులోంచి ఓ కన్ను హాలోగ్రామ్ వస్తుంది. అది చూడటానికి ఎలా ఉంటుందంటే అచ్చం మోక్ష కన్నులాగే ఉంటుంది. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు.
ఏసీపీ గారు లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. అభిజిత్ ఓసారి లైట్స్ ఆఫ్ చేయించు. ఎస్ సార్. బరోబాస్ లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఈ మిషన్ యొక్క మాయాజాలాన్ని. ఐ డోంట్ బిలీవ్ దిస్. దీంతో లాకర్స్ ఓపెన్ అవుతాయా? ఓపెన్ అవుతాయా కాదు మేనేజర్, ఓపెన్ అయ్యాయి. అరే ఓ ఓ మై గాడ్. ఇక్కడ అసలు ఏమీ లేవు, అన్నీ మాయమా? మొత్తం ఖాళీ చేశారు. లాకర్స్ మొత్తం దోచుకున్నారు. అందుకే ఇంతవరకు మొత్తుకున్నాను ఈ లాకర్స్ ను వెంటనే ఓపెన్ చేసి చూడాలని. అవును ఏసీపీ సార్, ఇందులో 500 కోట్ల ఫారెన్ కరెన్సీ ఉంది. ఏమీ మిగలలేదు, సర్వనాశనం అయింది. నా ఉద్యోగం పరిస్థితి ఏంటి ఇప్పుడు? మధ్యలో నీ జాబ్ ఎందుకు పోతుంది? ఈ సేఫ్ ఓపెన్ చేయాలంటే అతని కళ్ళే కావాలి. ఖచ్చితంగా ఈ రాబరీలో అతని హస్తం ఉంది సార్. కాబట్టి ఎవరో అతన్ని చంపేశారు. నా ఉద్దేశంలో అతనితో పాటు ఇక్కడ ఎవరో చేతులు కలిపినట్టున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసే చేశారు ఈ పని. ఇంకా డబ్బు మీద దురాశతో మోక్షను హత్య చేశారు. ఏంటి? సార్ బ్యాండేజ్ ఏంటి ఇందులో ఉంది? బ్యాండేజా? ఇది ఖచ్చితంగా ఆ దొంగదే అయి ఉంటుంది సార్. అంటే ఇది మోక్షదంటారా మీరు? నో, ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నేను అతని చేతులు బాగా చూశాను. ఇది ఖచ్చితంగా అతన్ని మర్డర్ చేసిన ఆ హంతకుడిదే అయి ఉంటుంది. ఇదేదో క్లూలోనే ఉంది సార్, కానీ అర్థం కావట్లేదు. దీని మీద ప్రింట్ ఉంది సార్. ఉందా? గుడ్, ఏదో ఒకటి దొరికిందిగా. దొంగతనం చేసిన వాడు అక్కడున్న అన్నింటినీ ఎత్తుకెళ్లాడు, కానీ ఈ బ్యాండెడ్ వదిలిపెట్టాడు. ఈ బ్యాండెడ్ మనకిప్పుడు గోల్డ్. గోల్డ్ ప్రింట్ కూడా చాలా క్లియర్ గా ఉంది సార్. ఈ ఫింగర్ ప్రింట్ ఆధారంగా మనం ఇప్పుడు ఆ అంతకుణ్ణి పట్టుకుందాం. కానీ సార్, మనం ఈ ఫింగర్ ప్రింట్స్ ని వేటితో మ్యాచ్ చేసి చూడాలి? బ్యాంకులో జాబ్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీ ఫింగర్ ప్రింట్స్ తో. హంతకుడు వాళ్ళలోనే ఉన్నాడు. మనిషా, ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి పారిపోయినప్పుడు టాక్సీ, బస్, రిక్షా వీటిలోనే ఓ దాంట్లో వెళ్ళుంటుంది. మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళు. అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చెయ్యి. ముందుగా రిక్షా వాళ్ళని ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు మేడం. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారు? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ అమ్మాయిని ఇక్కడ ఎప్పుడైనా చూసారా? చూడలేదండి. ఒకసారి స్కెచ్ చూడండి. ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడైనా చూసారేమో చెప్పండి. మేడం, ఈమె నా బండిలోనే ఎక్కింది. ఎందుకో భయపడుతున్నట్టుగా అనిపించింది. త్వరగా పోని అండి. ఈమెను ఎక్కడ వదిలిపెట్టారు? పర్సువల్ లైన్ లో ఓ బిల్డింగ్ దగ్గర వదిలిపెట్టారు. పదండి, ఆ ప్లేస్ నాకు కూడా సరే చూపించండి. మేడం. వివేక్, అదేంటి ఏసీబీ సార్, మా స్టాఫ్ నే మీరు అనుమానిస్తున్నారా? మోక్ష కూడా మీ బ్యాంకులోనే వర్క్ చేసేవాడు కదా, ఆ దొంగ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. అభిజీ, అక్కడ ఆ రూమ్ లో కూర్చో. అంత రెడీగానే ఉందా? ఎవ్రీథింగ్ క్లియర్ సార్. అందరికన్నా ముందు మీరు రండి మేనేజర్ గారు. ఏసీబీ సార్, ఇక్కడ చూడండి సార్. ఏంటి? ఇతను అందరితో పాటు నా ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలంటున్నాడు. డబ్బు చూస్తే ఎవరికైనా బుర్ర గిర్రం తిరుగుతుంది మేనేజర్ గారు. మీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ చేసి చూద్దాం. మ్యాచ్ కాకపోతే ఓకే, ముందుకు రండి ప్లీజ్. కాదు
రండి. సార్ మీరేమనుకున్నా సరే నా ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఇవ్వను సార్. నేను ఏ నాకు ఇంకా పెళ్ళే కాలేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? దీనివల్ల నా చైన్ నల్లబడిపోతుందని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? నువ్వు దొంగతనం చేసావా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? లేదుగా. వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు. నీ సంగతి నేను చూసుకుంటాను. నిజమా సార్? అరే నిజం రా. సార్ నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? అయినా మోక్షం తక్కువడు కాదు సార్. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు. కావాలంటే అడిగి చూడండి. అతని గురించి నాకు తెలియనే తెలియదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు అంతా మాట్లాడలేదు. అతను అసలు నా వంక ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఎవరి ఫింగర్ ప్రింట్స్ అయినా మ్యాచ్ అయ్యా? లేదు సార్, వీళ్ళలో ఎవరిది మ్యాచ్ కాలేదు. ఎవరివి కాలేదా? ఇదెలా వీలవుతుంది? ఈ బ్యాంకుకి సంబంధించిన ఇంకా ఇద్దరు బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నారుగా. హాస్పిటల్లో? ఎస్ సార్. ఇది ఖచ్చితంగా వాళ్ళలోనే ఒకరు తగిలొచ్చు. నా ఉద్దేశంలో వాళ్ళలోనే ఒకరు అతనితో కలిసి ఈ రాబరీ ప్లాన్ చేసినట్టున్నారు. హాస్పిటల్కి వెళ్దాం పదా. మోక్షని ఎందుకు హత్య చేశావు? మోక్షాన్ని హత్య చేశానా? లేదు లేదు, నేను మోక్షాన్ని హత్య చేయలేదు. అలాంటప్పుడు మరి హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావు? అది నేను అప్పుడు నాకు చాలా భయం వేసింది మ్యామ్. ఎందుకంటే నేనే మోక్షను అక్కడికి తీసుకువెళ్ళాను కదా. ఎందుకు? డబ్బుల కోసం మ్యామ్. నేను ఒక బార్ డాన్సర్ని. బార్ని క్లోజ్ చేసేశారు. నాకెలా బతకాలో తెలియలేదు. అప్పుడు సరిగ్గా అప్పుడే ఒక అతను నాకు ఫోన్ చేశాడు. అతను నాకేం చెప్పాడంటే మోక్ష అనే అతన్ని ప్రేమలో దించాలని. దానికోసం ఎంత ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు. కానీ మేడం, నాకేం తెలుసు మోక్ష అక్కడే చనిపోతాడని. మరైతే ఫోన్ చేసింది ఎవరు? అదైతే నాకు తెలీదు. నేను అడగలేదు కూడా. మరి డబ్బు ఎలా అందింది నీకు? అది ఒక అతను వచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళాడు. దాంతో పాటు నాకు మోక్ష ఫోటో కూడా ఇచ్చి వెళ్ళాడు. చాలా అనీజీగా ఉంది సార్. ఏ సార్, ఏ వ్యక్తి అయితే తన ప్రాణాలకు తెగించి బ్యాంకు డబ్బుని కాపాడాలని ప్రయత్నించాడో మనం అతన్ని అనుమానించడం ఏంటి సార్? నేనెక్కడ అనుమానించాను? నువ్వు కదా. అదేంటి సార్, ఆ మాట మీరు కూడా అన్నారుగా. ఏంటి నేనేమన్నాను? ఏం లేదు సార్. లేదులే, చెప్పు. లోపల ఎందుకు దాచుకుంటా చెప్పు. చెప్పు. అదేంటి సార్, ఇదివరకు మీరు కూడా చాలాసార్లు చెప్పారుగా. నేనా? ఎప్పుడు? మీరే చెప్పారు కదా సార్, ప్రతి అణువు జాగ్రత్తగా చెక్ చేయాలని. ఎవరి మీద అనుమానం ఉండదో వాళ్ళని అనుమానించాలని. అయితే సార్, వాళ్ళిద్దరికి ఒకే దగ్గర బుల్లెట్ గాయమైంది, ఇక్కడ భుజం మీద. లేదు, వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోలేదా అని నీ ఉద్దేశం కదా? సరే, అది కాదు సార్. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరికి బుల్లెట్ గాయమైంది, కానీ ఇద్దరికి ఒకే దగ్గర గాయమైంది అంతే. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అవి చేసి ఏముంది సార్, ఆ గన్ను ఎవడైతే యూజ్ చేశాడో వాడు కూడా కనిస్తున్నాడని అర్థం. ఎవరా దొంగ? ఎస్ సార్. ఎస్ సార్. తను ఇప్పుడు నాతోనే ఉంది సార్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళాడు? రెస్ట్ తీసుకోకుండా అక్కడేం చేస్తున్నారు? బాత్రూమ్కి వెళ్ళాను సార్. హలో బాస్. మిస్టర్,
లేవకేదే. లేవాల్సిందేనా? లేవక తప్పదు కదా, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా లేపాలి సార్. అసలే బుల్లెట్ తగిలింది కదా, చనిపోయినా చనిపోవచ్చు. నిజంగానే చనిపోలేదు కదా. లేపు లేపు ఒకసారి. ఏ బాబు, ఒకసారి లేమ్మా, ఒక్కసారి. సార్ ఏమైంది? బాడీ మొత్తం మెత్తగా అయిపోయింది, రబ్బర్ లాగా. చనిపోయినట్టున్నాడు సార్. చనిపోయాడా? ఏది చూడండి. ఒక్కసారి. సార్ ఏమైంది? బాడీ మొత్తం మెత్తగా అయిపోయింది, రబ్బర్ లాగా. చనిపోయినట్టున్నాడు సార్. చనిపోయాడా? ఏది చూడండి. పారిపోయాడు. ఈతనే దొంగతనం చేసింది. డబ్బంతా దోచుకుంది ఇతనే. సరే, ఒక్క విషయం చెప్పండి, ఈ బుల్లెట్ మీకు ఇక్కడే ఎందుకు తగిలింది? అయిపోయింది, ఇది అయిపోయింది. నేను బ్రతికాను చాలు. అభిజిత్ కరెక్ట్ గానే చెప్పాడు. బుల్లెట్ భుజానికి ఎలా తగిలింది. హీఈస్ గుడ్ డిటెక్టివ్. అది ఎస్ సార్. ఏంటి మీరు చెప్పేది నిజమా? సార్ చెప్పండి సార్. వాడు ఇక్కడి నుంచి పారిపోవడానికి వీల్లేదు వివేక్. ఎలాగైనా వాడిని పట్టుకోండి. ఓకే సార్. సార్ ఆ వ్యక్తి నాకు దగ్గరలోనే ఉన్నాడు సార్. సెకండ్ ఫ్లోర్ కారిడార్ నుంచి డాక్టర్ వేషంలో పారిపోతున్నాడు సార్. మరైతే వాడిని ఫాలో చేయి, వెళ్ళి పట్టుకో. వెళ్ళు త్వరగా. ఆగు ఆగక్కడ. నిన్నే ఆగక్కడ. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. కాలుస్తావా? కాల్ చేస్తాను నిన్ను. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. ఏంటి ఇలా జరుగుతుంది? నేను భయపడుతున్నానా? ఎందుకు ఇలా జరుగుతుంది? రేయ్ ఆగరా. రేయ్ ఆగమని చెప్తుంటా. ఆగు, దగ్గర రావద్దు చెప్తున్నాగా. కాల్చి పారేస్తాను. కాల్స్తావా? కాల్చు. వెళ్ళి ఇక్కడి నుంచి, లేకపోతే చస్తావు. ఏం పర్వాలేదు, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి కొడతావా? కుడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేనే అలాగ ఓపెన్ చేశాను. దానికోసం నేను అతనికి డ్రగ్స్ కూడా అలవాటు చేశాను. నేను ఆ లాకర్ని ఓపెన్ చేసిన సంగతి తనకు అసలు తెలియని కూడా తెలియదు. తర్వాత ఎందుకో అతనికి డౌట్ వచ్చింది. మరైతే నువ్వు అతని కళ్ళు ఎందుకు పేల్చేశావు? ఆ బ్యాంకు వాళ్ళు అతను చనిపోయిన తర్వాత అంత త్వరగా లాకర్ను ఓపెన్ చేస్తారనుకోలేదు. అదే టైంలో బ్యాంకులో దొంగతనం జరగడం వల్ల నేను ఈజీగా తప్పించుకోవచ్చు అనుకున్నాను. అందుకే అతన్ని చంపేసి కళ్ళు కూడా మాయం చేశాను. కానీ నువ్వు నన్నెందుకు ఇరికించావు? పాపం మోక్ష, అతనికేం తెలుసు తనని నువ్వే చంపుతావని. నేనేం తప్పు చేశాను? ఇతను నీ జీవితాన్ని నాశనం చేయలేదు, తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకున్నాడు. ఇతన్ని ఉరిశిక్ష నుంచి ఇంకా ఎవరు తప్పించలేరు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.